అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, ఎల్ఎఫ్ఈ సాల్ట్ కోఆర్డినేటర్ని. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 2022 నుంచి 24 వరకు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టీచ్ టూల్ ట్రైనింగ్స్ అనేవి సక్సెస్ఫుల్గా జరిగాయి, విజయవంతం చేశారు. సో అయితే మనకి స్టేట్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారము ఆగస్టు 19వ తారీఖు నుంచి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ అనేవి చేయాలని ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కనుక మనము మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఓరియంటేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మన ఎల్ఎఫ్పి కోఆర్డినేటర్స్ ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలి, ఎవరిని అబ్జర్వేషన్ చేయాలి, అబ్జర్వేషన్ యొక్క గైడ్ లైన్స్ ఏంటి అనేవి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుందండి. సో కాబట్టి ఒకసారి అసలు మనం ఎవరిని అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అనేది చూద్దాము. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 15,000 పైచులకే అబ్జర్వర్స్ ఉన్నారు. ఈ 15,000 పైచులకి అబ్జర్వర్స్ అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న 1,80,000 మంది టీచర్స్ ని క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు మీ స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్లు, తర్వాత హై స్కూల్ హెచ్ఎంస్ అయితే గనక వారి స్కూల్స్ లో టీచర్స్ ని మ్యాప్ చేస్తారు. అలాగే సిఆర్పిస్, సిఆర్ఎంటీస్ అయితే గనక ఆ కాంప్లెక్స్ లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ని మ్యాప్ చేయడం జరుగుతుంది. సో మీ టీచ్ యాప్ లోనే నేమ్స్ అనేవి రావడం జరుగుతుంది. వారిని మాత్రం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి అసలు మన అబ్జర్వేషన్స్ యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి టీచర్ని అబ్జర్వ్ చేయాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, అసలు మనకి ఎంతమంది టీచర్స్ ని మ్యాప్ చేస్తారు అనేది ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాము. చూసి దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అబ్జర్వేషన్ ఎలా చేయాలి. ఓరియంటేషన్ ఆన్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ యూజింగ్ టీచ్ టూల్. సో అకాడమిక్ ఇయర్ 2024-25 సంబంధించి అబ్జర్వేషన్ సైకిల్ అనేది ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము గైడ్ లైన్స్ ఏమున్నాయో. సో 2023-24 అకాడమిక్ ఇయర్ సంబంధించి 6,117 మంది సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉంటే 4,920 మంది యాక్టివ్ అబ్జర్వర్స్ ఉన్నారు. అబ్జర్వేషన్ అనేవి 1,46,504 అబ్జర్వేషన్ అనేవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అలాగే 48,447 టీచర్స్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి 15,000 పైచులుగా అబ్జర్వర్స్ ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా 1,80,000 మంది టీచర్స్ ని సక్సెస్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. అయితే ఫేజ్ 3 టీచ్ టూల్ ట్రైనింగ్ సంబంధించి 9,497 మంది టీచర్స్ సర్టిఫైడ్ టీచ్ టూల్ అబ్జర్వర్స్ అయ్యారండి. సో వీరందరూ కూడా ప్రత్యేకంగా మళ్ళీ కంగ్రాచులేషన్స్. అండ్ మనకి అబ్జర్వేషన్స్ వచ్చేసి ఏ విధంగా చేయాలనేది చూస్తాము. ఫస్ట్ ఓరియంటేషన్, మన మండలంలో, మన జిల్లాలో ఉన్న ప్రతి మండలం ఎంఈఓస్ అందరికీ కూడా ఓరియంటేషన్ జరుగుతుంది. ఈ డేట్స్ అనేవి టెంటేటివ్ అండి. సో దాని తర్వాత మనకి ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఓరియంటేషన్ తర్వాత మనం అబ్జర్వేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దానికి సంబంధించిన డేట్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఎల్ఎఫ్ఈ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మనకి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అబ్జర్వేషన్ సైకిల్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి కొంత సందేహాలు ఉన్నాయండి. ఏంటి అంటే మనకి ఎంతమంది టీచర్స్ మ్యాప్ అవుతారు, ఎవరు మ్యాప్ అవుతారు, ఎన్ని రోజులకు ఒకసారి ఒక టీచర్ని అబ్జర్వ్ చేయాలి, ఎలా చేయాలి, అసలు వారానికి లేదా నెలకి ఎన్ని అబ్జర్వేషన్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మ్యాపింగ్ వచ్చేసి మ్యాపింగ్ వచ్చేసి ప్రతి ఒక్క అబ్జర్వర్ కి కూడా 15 నుంచి 20 మంది టీచర్స్ మ్యాప్ అవుతారు. సో మన స్కూల్ ఇందాక చెప్పుకున్నట్లుగా స్కూల్ అసిస్టెంట్స్ కి, అలాగే హై స్కూల్ హెచ్ఎంస్ కి వారి స్కూల్స్ లో ఉన్న టీచర్స్ ని మ్యాప్ చేయడం జరుగుతుంది. ఆ టీచర్స్ ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. తర్వాత సిఆర్ఎంటీస్ లేదా ఎస్జిటీస్, ప్రైమరీ స్కూల్ సంబంధించిన ఎస్జిటీస్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ వీరందరికీ కూడా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్, లేదా సిఆర్ఎంటీస్ కి అయితే పక్కన నియర్ బై స్కూల్స్ ని కూడా, అదే వారి కాంప్లెక్స్ లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ ని మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఒక మంత్ కి వచ్చి ఎన్ని అబ్జర్వేషన్ చేయాలంటే మంత్లీ టార్గెట్ వచ్చేసి మనకి 8 అబ్జర్వేషన్స్ చేయాలండి. అండ్ వీక్లీ ఎన్ని అబ్జర్వేషన్ చేయాలంటే వారానికి 2 అబ్జర్వేషన్ చేయాలి. వారానికి 2 అబ్జర్వేషన్స్ కూడా వేరే డిఫరెంట్ టీచర్స్ చేయాలి. ఒకే టీచర్ 2 సార్లు చేయడం కంటే ఒక వారానికి 2 తరగతి గదులు, ఓన్లీ 2 క్లాస్ రూమ్స్ అండి, ఓన్లీ 2 తరగతి గదులు మాత్రం ఒక వారానికి 2 పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే అబ్జర్వేషన్ వచ్చేసి డిఫరెంట్ టీచర్స్ ని చేయండి. అండ్ వారానికి 2 అబ్జర్వేషన్స్ కంప్లీట్ చేసుకుంటూ, వీక్ వచ్చేసి 2 చేసుకుంటూ, మంత్ కి వచ్చేసి 8 అబ్జర్వేషన్ చేసుకుంటూ, 2 మంత్స్ వచ్చేసి 16 అబ్జర్వేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే మనం అబ్జర్వ్ చేస్తామో మీరు ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అబ్జర్వేషన్ ఎప్పుడు చేయాలని డేట్ ముందే అడుగుతుంది. కాబట్టి మనకి ఒక టీచర్ని 2 నెలల్లో ఒకసారి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఎంని, నేను హై స్కూల్లో చేస్తున్నాను. నా స్కూల్లో 16 మంది టీచర్స్ ఉన్నారు. అయితే ఒక టీచర్ని 2 నెలల్లో ఒకసారి నేను ఒక టీచర్ని
ఏ అనే టీచర్ని ఈరోజు అబ్జర్వ్ చేశాను, 2 నెలల తర్వాత అంటే వారానికి 2 అబ్జర్వేషన్స్ కాబట్టి 2 నెలల తర్వాత మళ్ళీ ఈ టీచర్ టర్న్ వస్తుంది కాబట్టి 2 నెలల తర్వాత చేస్తాను. కానీ కొంతమందికి సందేహం రావచ్చు, నా స్కూల్లో 6 టీచర్లు ఉన్నారు లేదా 8 మంది టీచర్లు ఉన్నారు, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే 8 మంది ఉంటే కనుక నెలకు ఒకసారి ఒక టీచర్ని అబ్జర్వ్ చేస్తాం. ఇలాగా మన స్కూల్లో ఉన్న టీచర్స్ డిపెండెన్సీ బట్టి ఎన్ని అబ్జర్వేషన్స్ చేయాలని ఉంటుంది. ఖచ్చితంగా ఒక అబ్జర్వర్ 8 అబ్జర్వేషన్స్ అయితే నెలకి కంప్లీట్ చేసుకోవాలండి. అండ్ లాస్ట్ మినిట్ హర్రీ చేసుకోవద్దండి. సో అబ్జర్వేషన్స్ చేసి యాప్ లో అప్డేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే కనుక మనకి ఈజీగా సులువుగా ఉంటుందండి. తర్వాత చూడండి, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి లాగిన్ ఐడీస్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ఇంతకు ముందు phase 1 phase 2 ట్రైనింగ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొబైల్ నెంబర్ తో లాగిన్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా CFMS ఐడి లాగిన్ ఐడీస్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఆ లాగిన్ ఐడీస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి, మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ టీచ్ యాప్ కి సంబంధించి డీటెయిల్డ్ ఓరియంటేషన్ అనేది వీడియో చేయడం జరిగింది, అది కూడా షేర్ చేస్తాము, అది కూడా క్లియర్ గా చూడండి. అయితే లాగిన్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా మీకు మ్యాప్ చేస్తారు, మీరు టీచ్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వారందరినీ 1 by 1 మీరు అబ్జర్వేషన్ చేసుకుని నెక్స్ట్ అబ్జర్వేషన్ ఎప్పుడు చేయాలని కూడా డేట్ పెట్టుకుంటారు. తర్వాత టార్గెట్ వచ్చేసి మనకి వారానికి 2 అబ్జర్వేషన్స్, తర్వాత మంత్లీ 8 అబ్జర్వేషన్స్. దానికి సంబంధించిన రిమైండర్స్ వస్తాయి, కన్ఫర్మేషన్ చాట్ బోర్డ్ ద్వారా మనకి అది కూడా ఆన్ ద వేలో ఉంది కాబట్టి అది కూడా మనకు వస్తుంది. తర్వాత మెయింటైన్ అబ్జర్వేషన్ నోట్స్ ఇన్ సమ్ నోట్ బుక్. సో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అబ్జర్వర్స్ అందరూ కూడా అబ్జర్వేషన్ నోట్బుక్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ నోట్బుక్ అనేది మెయింటైన్ చేయండి. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ నోట్బుక్ లో డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. మీరు క్లాస్ రూమ్ జరిగిన తర్వాత ఏ టీచర్ అబ్జర్వ్ చేశారు, ఏ క్లాస్ అబ్జర్వ్ చేశారు, ఏం అబ్జర్వ్ చేశారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి బిహేవియర్స్ ఉన్నాయి కదా, 1.1 నుంచి 9.3 వరకు బిహేవియర్స్ ఉన్నాయి కదా, ఈ బిహేవియర్ సంబంధించి ఎవిడెన్సెస్ స్కోర్స్ కూడా నోట్బుక్ లో మెయింటైన్ చేసుకోండి. ఆ నోట్బుక్ మెయింటైన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి మనకి అబ్జర్వేషన్ రికార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రికార్డ్ చేసిన దాన్ని మనము టీచ్ యాప్ లో పెట్టడం జరుగుతుంది. సో అబ్జర్వర్స్ అందరికీ కూడా మీరు ఖచ్చితంగా ఒక అబ్జర్వేషన్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి, దయచేసి మెయింటైన్ చేయండి. తర్వాత క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రోటోకాల్ టు బి ఫాలోడ్ బై ద అబ్జర్వర్. అసలు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రోటోకాల్ ఏంటిదంటే, బిఫోర్ అంటే ఏంటి, మనకు ఒక నోట్బుక్, ఒక పెన్ ఖచ్చితంగా మన అబ్జర్వేషన్ నోట్బుక్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అది తీసుకెళ్ళాలి, పెన్ తీసుకెళ్ళాలి. తర్వాత మనకి మాన్యువల్ ఉంది కదండి, మన మాన్యువల్ కూడా మనం క్యారీ చేసుకుంటే కనుక మన డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. తర్వాత డ్యూరింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం ప్రతిసారి ఖచ్చితంగా అబ్జర్వేషన్కి వెళ్ళాము అంటే క్లాస్ రూమ్ లో చివరి వెనుక భాగంలో కూర్చోవాలి, ముందు కదండి, క్లాస్ రూమ్ లో చివరిగా కూర్చుని మనం అబ్జర్వ్ చేయాలి. మనం ఏమీ డిస్కస్ చేయకూడదు టీచర్స్ తో. క్లాస్ రూమ్ వెళ్ళక ముందే ఏం క్లాస్ చెప్తున్నారు ఏంటి అనేది డిస్కస్ చేసుకోండి, అటెండెన్స్ కూడా నెంబర్ ఆఫ్ క్లాస్ తీసుకోండి. క్లాస్ జరుగుతున్నప్పుడు మనం ఎవరిని కూడా టీచర్స్ కన్వర్జేషన్ కానీ పిల్లలతో కానీ చేయము, జస్ట్ వెనకాల కూర్చుని మన టైం స్టార్ట్ చేసుకుని మనం అబ్జర్వేషన్ అనేది చేసుకుంటాము, నోట్ టేకింగ్ చేసుకుంటాము, యాప్ లో అప్డేట్ చేసుకుంటాము, అండ్ కోడ్ చేసుకుంటాం డైరెక్ట్ గా యాప్ లో, అండ్ నోట్ బుక్ లో రికార్డ్ చేసుకుంటాము. అండ్ ఏవైతే మనం రాసిన ఎవిడెన్సెస్ ఉన్నాయో అవి ఫోటో తీసుకుని మన యాప్ లో అప్డేట్ చేసుకుంటాం, అంతే తప్ప వేరే ఏమీ డిస్కస్ చేయము. ఆఫ్టర్ అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే టీచరు మనకి అవకాశం ఇచ్చారో అబ్జర్వ్ చేయడానికి వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ చెప్పి థ్యాంక్స్ చెప్పి తర్వాత గివ్ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తాము, ఏదైతే వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏ ఏరియాలో ఏ బిహేవియర్ లో వాళ్ళు బాగా చెప్పారని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాము. చెప్పిన తర్వాత మనకి బైట్ సైడ్ వీడియోస్ ఉన్నాయండి, బైట్ సైడ్ వీడియోస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేస్తాము, అవన్నీ కూడా మనకు వస్తాయి. షేర్ చేసి దీక్ష యాప్ లో అంటే అది కూడా ఎలా చూడాలో చూపిస్తాను, అవి షేర్ చేస్తాము. షేర్ చేసిన తర్వాత మనకి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ అబ్జర్వేషన్ ఎప్పుడు చేయాలో షెడ్యూల్ చేసుకుని వచ్చేస్తాం. సో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రాసెస్ మీకు బాగా తెలుసు. క్లాస్ రూమ్ వచ్చేసి పీరియడ్ వచ్చేసి 40 నిమిషాలు ఉంటే కనుక ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వేషన్ చేస్తాము, 1.1 నుంచి 9.3 వరకు స్కోర్ చేస్తాము. తర్వాత 10 మినిట్స్ వచ్చేసి యాప్ లో అప్డేట్ చేస్తాము స్కోర్స్ అనేవి కూడా. మళ్ళీ నెక్స్ట్ 15 మినిట్స్ అబ్జర్వేషన్ చేస్తాము. తర్వాత బయటకు వచ్చేసి మనము టీచ్ యాప్ లో అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ అబ్జర్వేషన్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం. ఈ విధంగా అబ్జర్వేషన్ అనేది చేస్తాము. సో దయచేసి మీరందరూ కూడా ఈ విధంగా చేయండి. అండ్ టీచర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనకి టీచర్ రిసోర్స్ బుక్స్ అనేవి ఉన్నాయండి. టీచర్ రిసోర్స్ బుక్స్ ఎక్కడ ఉంటాయి కూడా నేను ఒకసారి చూపిస్తాను. దీక్ష యాప్ లో ఉంటాయి. ఆ టీచర్ రిసోర్స్ బుక్స్ ఏంటి అని కూడా చెప్తాను. సో అవి కూడా టీచర్ రిసోర్స్ బుక్స్ అండ్ టీచ్ టూల్ బైట్ సైజ్ వీడియోస్ కూడా ఉంటాయి. అవి కూడా షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. సో మనందరికీ తెలుసు కదా, CRMDs వచ్చేసి 1 to 5 దగ్గర టీచ్ చేసే టీచర్స్ ని అబ్జర్వేషన్ చేస్తాము. SGT, LFL, HMs ని వారి స్కూల్స్ లో ప్రైమరీ లేదా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నుంచి
టీచ్ చేసే టీచర్స్ని చేస్తాము. స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండరీ స్కూల్ హెచ్ఎంలు వచ్చేసి అప్ టు 10th స్టాండర్డ్ 6 నుంచి 10th స్టాండర్డ్ టీచ్ చేసే టీచర్స్ని అబ్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన అబ్జర్వేషన్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ప్రతి నెల డిస్ట్రిక్ట్ లెవెల్లో రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. సో ఎన్ని అబ్జర్వేషన్ జరిగాయి, ఎంతమంది అబ్జర్వేషన్ చేస్తారు. అలాగే మండల్ లెవెల్లో బై వీక్లీ, మ్యాక్సిమం వీక్ ఒకసారి లేదా వీక్లీ 2 times మనకి ఈ వీక్లో ఇన్ని అబ్జర్వేషన్ జరిగాయి, ఎంతమంది అబ్జర్వర్స్ ఉన్నారు మన మండలంలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే లీడర్షిప్ ఫర్ ఈక్విటీ మన ఎల్ఎఫ్ఈ టీమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారో వారందరూ కూడా వచ్చి మనతో పాటు కో అబ్జర్వేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అవి కూడా మీరు సహకరించి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము అబ్జర్వేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. దయచేసి అబ్జర్వేషన్ ఓరియంటేషన్ జరుగుతుంది, గైడ్లైన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ విధంగా మనం అబ్జర్వేషన్స్ అనేవి చేసుకుని మనకి ఇచ్చిన టార్గెట్స్ అనేవి మన అకాడమిక్ ఇయర్ లో కంప్లీట్ చేసుకుందామండి. సో టీచ్ యాప్ గురించి మీ అందరికీ తెలుసు అండ్ డీటెయిల్డ్ ఓరియంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి ప్లే చేసి చూడండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.